హలో అండి, నమస్తే. నా పేరు వికే మహాలక్ష్మి. ఇగోనండి దోసకాయలు అయినవి. అవి దోసకాయలు కోసుకుంటున్నాం. ఇవ్వండి దోసపాద అయితే వాతావరణానికి ఏంటో కాస్త ఒక వైపు నుంచి ఎండిపోయినా మళ్ళీ వైపు నుంచి వస్తుంది. ఇక ఇంకా పచ్చి దోసకాయలు కూడా ఉన్నాయండి. అవిని మట్టుకైతే కోసుకుంటున్నాం పండినవి. ఈరోజు ఎక్కువ దోసకాయలే వచ్చినాయండి. చాలా చాలా వరకు అయినాయి. అన్నీ కోస్తున్నాం. ఇగోండి చాలా బరువుగా పెద్దగా బాగా వచ్చినాయి ఈసారి. టమాటా ముక్కలలో 2 కాయలు అలా ముగ్గుని కడుపు కోసుకుంటున్నాం. ఇవిగానండి ఇటువైపు పాదుకు కూడా కాయలు ఉన్నాయి. ఇది సన్ఫ్లవర్ మొక్క అండి. ఈ మొక్క సన్న ఇటు తిరిగితే అటు తిరుగుతుంది అంటారు, కానీ ఇది చూసాను గమనించాను తిరగట్లేదు. ఇది ఒక రకం అనుకుంటా. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇదేమో మెంతికూర అండి. మెంతికూర వేసుకున్నాం. కొంచెం మెంతికూర వేసాం, ఇలా వచ్చింది. ఈ మొక్క ఏమో క్యాప్సికమ్ మొక్క అండి. ఇది ఈ మొక్క అయితే ఇది కాయలు వచ్చినాయి. విత్తనాలు వండుకుని విత్తనాలు ఇందులో వేస్తే వచ్చినాయి. ఈ మొక్క క్యాప్సికమ్ బాగానే వచ్చినాయండి. ఇవేనండి. ఈ మొక్కలు అయితే వాతావరణానికి కొంచెం డల్ అవుతున్నాయి. పచ్చిమిరప మొక్క అండి. టమాటా మొక్కలు, పచ్చిమిరప మొక్కలు, మెంతికూర ఇవండి ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా 4 రోజుల్లో మేము బయలుదేరుతాం కదా ఇండియాకి. ఈ వీడియో తీసుకుని జ్ఞాపకంగా ఉంటుందని అందరూ చూస్తారని పెడుతున్నామండి. ఇదిగోనండి పనసకాయ తిని విత్తనం దానిలో పడేస్తే పనస మొక్క కూడా వచ్చేసింది వీళ్ళకి. కానీ వాతావరణానికి బతకవండి. ఈ టమాటా పర్పుల్ టమాటా అండి. ఈ దోసకాయలు అయితే చాలా వచ్చినాయి. 13 కాయల దాకా కోసాం ఈరోజు. ఇదిగోండి కాకరకాయ ఇలా ఉన్నదండి. ఈ ఈరోజు హార్వెస్ట్ దోసకాయలే ఎక్కువ వచ్చినాయండి. ఇగండి ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. దోసపాదు కింద వేస్తే ఇలా పండుతుందా అనిపించింది ఈ వాతావరణానికి. ఉంటానండి.